శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు. దేవుడు మానవుని యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు. మన కన్నులతో మనం చూసే విధానము వేరు, దేవుని యొక్క దృష్టి వేరు. మనుషులు ప్రాముఖ్యమైనవిగా ఎంచేవి దేవునికి ప్రాముఖ్యమైనవి కావు. అందరూ ఎత్తు, పొడుగు, లావు చూస్తూ ఉంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. అదే దావీదు విషయంలో. దావీదు అన్నలను చూసి సమూయేలు సహా మోసపోయాడు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు అని ప్రవక్తను గర్దించినట్టు మాట్లాడారు ప్రభువారు. అంటే ప్రభు కోరుకునేది హృదయ స్థితి. మన హృదయము ఏ స్థితిలో ఉంటే ప్రభువుకి ఇష్టము, ప్రభుని సంతోషపరిచేది ఏ స్థితి అని అంటే, దేవుడు సృజించినప్పుడు ఏ విధంగా సృష్టించాడో అదే స్థితిలో మన హృదయం ఉండడం దేవునికి నచ్చేది. దేవునికి నచ్చిన రీతిగానే మానవుని హృదయాన్ని సృష్టించాడు. నరులను యథార్థవంతులుగా చేశాడు ఆయన. కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. కృత్రిమములను కల్పించుకుని వేషధారులుగా బ్రతుకుతున్నటువంటి సమాజాన్ని చూసి దేవునికి సంతోషం లేదు, దుఃఖపడుతున్నాడు. పరలోక దర్బారులో సాతాను ముందు, కోట్లాది దేవదూతల ముందు దేవుడు ఘనపరిచిన వ్యక్తి ఎవరు అంటే యోబు. ఆ యోబును మనకు పరిచయం చేస్తూ పరిశుద్ధ గ్రంథము, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములోనే, యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటూ లేఖనము యోబును గనపరుస్తుంది. ప్రియమిత్రులారా, యథార్థత అనేది దేవునికి ప్రియమైనది గనుక యథార్థవంతులుగా చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన యథార్థవంతుడు గనుక. దేవుడు యథార్థవంతుడు, ఆయన పోలికను మనిషినికి ఇచ్చాడు, మనుషుణ్ణి కూడా యథార్థవంతునిగా చేశాడు. అదే యథార్థత యోబులో ఉంది గనక యోబును దేవుడు గణపరిచాడు, పరిశుద్ధ లేఖనములో హెచ్చించాడు. ప్రియమిత్రులారా, అదే యథార్థ పరిస్థితి భక్తుడైన దావీదులో కూడా ఉంది. దావీదు భక్తుడు చెబుతున్నాడు, నేనైతే యథార్థ హృదయము గలవాడనై. 18వ కీర్తనలో భక్త దావీదు అంటాడు కదా, నేను యథార్థవంతుడను, నా యథార్థతను దేవుడు చూశాడు అని. ప్రియమిత్రులారా, వేషధారులుగా బ్రతికి దేవుని దుఃఖపరిచే పరిస్థితి మానుకుందాం. సకల కృత్రిమములను విడిచిపెట్టి యథార్థవంతులమై యథార్థ మార్గాన్న నడిచి యథార్థవంతుడైన దేవుని చేరుకుందాం. హృదయంలో ఉన్న దానినే నోటితో పలుకుదాం. అంతరంగములోనైనా, బాహ్యంగానైనా, ఏకాంతంగానైనా, సమాజంలోనైనా ఒకే రీతిగా ఉందాం. సకల వేషధారణ దుర్నీతిని శిలువ రక్తములో కడుగుకుని నూతన జీవము కలిగిన వారమై ఈ నూతన దినాన్న మనము దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవుడట్టి కృపను మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.